రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన. ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్. టవర్ పై నుంచి ఒక స్టోన్ డ్రాప్ చేయబడింది. కవర్స్ ఏ డిస్టెన్స్ 7x ఇన్ ద లాస్ట్ సెకండ్. లాస్ట్ సెకండ్ అంటే ఎంత సెకండ్గా తీసుకోవాలి కదా, నేను చెప్పాను కదా క్వశ్చన్లో లాస్ట్ సెకండ్ అని కనపడిందంటే ఎంత సెకండ్గా తీసుకోవాలి. సో ఎంత సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ 7x అని ఇచ్చాడు కదా. హాఫ్ ఇట్స్ జర్నీ, టోటల్ జర్నీలో లాస్ట్ సెకండ్ అంటే ఎంత సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ 7x. అయితే ఎంత సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ దట్ ఈజ్ హెచ్ఎంత్ ఈజ్ ఈక్వల్ టు 7x అని ఇచ్చాడు. తర్వాత వే x ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్. x అనేది ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ అంటున్నాడు. ఓకేనా. నౌ హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్ టు రీచ్ ద గ్రౌండ్. ఎంత టైం తీసుకుంటుంది గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి. టోటల్ టైము ఎంత తీసుకుంటున్నాము, n సెకండ్స్గా తీసుకుంటాం కదా. సో టోటల్ లాస్ట్ సెకండ్ అనే పదం ఎప్పుడైనా కనపడిందంటే టోటల్ టైం nగా తీసుకోవాలి. సో ఈ టైం n సెకండ్స్లో అది గ్రౌండ్ని రీచ్ అవుతుంది కాబట్టి n కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇచ్చిన దాన్ని బట్టి ఒకసారి ఇక్కడ చూడండి, 7x అనేది ఏమంటున్నాడు, లాస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్. దీనికి ఫార్ములా రాద్దాము, g/2 ఆఫ్ 2n-1 అవుతుంది. నెక్స్ట్ x అనేది ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి h ఫస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఫార్ములా g/2 అవుతుంది. ఆల్రెడీ మనం ఇవన్నీ ప్రూఫ్ చేసాం. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అవుతుంది. నా ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే ఫైనల్గా ఏమవుతుంది, 7x/x ఈజ్ ఈక్వల్ టు g/2 ఆఫ్ 2n-1 బై g/2 అవుతుంది. సో ఇక్కడ x క్యాన్సిల్, g/2 క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ తీసుకుందాము. 7 ఈజ్ ఈక్వల్ టు 2n-1. నా ప్లీజ్ టెల్ మీ నాన్న ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 ఈజ్ ఈక్వల్ టు 2n-1. ఈ -1ని పంపిస్తే 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 2n, 8 ఈజ్ ఈక్వల్ టు 2n. దీన్ని రివర్స్ రాసుకుంటే 2n ఈజ్ ఈక్వల్ టు 8గా రాసుకోవచ్చు. నౌ n ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1s 2 4s. సో టోటల్ సెకండ్స్ ఎంతనన్నా 4 సెకండ్స్ అనమాట. సో గ్రౌండ్ రీచ్ అవ్వడానికి టోటల్ టైము 4 సెకండ్స్ పట్టింది. ఓకేనా. ఎప్పుడైతే మీకు లాస్ట్ సెకండ్ అన్నాడో టోటల్ టైంగా n తీసుకోవాలి, n సెకండ్స్లో గ్రౌండ్ని రీచ్ అవుతుంది అనుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ అన్న.